రానున్న తొలకరి పంటకి సాగునీరు ఎద్దడి రాకుండా మూసుకుపోయిన ఇరిగేషన్ కాలువలు పంట కాలువలను గుర్తించి కాలువల్లో పూడికలను తీసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇరిగేషన్ డిఈ ఆనంద్ కుమార్ నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ పుణ్యమంతుల సత్యనారాయణలు పేర్కొన్నారు. మండల కేంద్రం కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కరప మండలానికి చెందిన వివిధ కాలువల నీటి సంఘం డైరెక్టర్ మరియు ప్రెసిడెంట్లతో కలిసి మండల డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ పుణ్యమంతుల సత్యనారాయణ ఆధ్వర్యంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఇరిగేషన్ డిఈ ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు నీటి సంఘం డైరెక్టర్లు తమ గ్రామ పరిధిలో గల పంట కాలువలను మురుకు కాలువలో మూసుకుపోవడం వలన సాగునీరు అందక పంట నష్టం వాటిల్లుతుందని వాపోయారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశానుసారం మండలంలోని పంట కాలువ పనులను గుర్తించి త్వరలోనే పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, ఇరిగేషన్ ఏఈ భవానీ, వివిధ గ్రామాలకు చెందిన రైతులు, నీటి సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు. నీటి సంఘం సమస్యలు తెలుసుకోవడం జరిగిందండి. మిగిలిన వేములవాడ, కరప, సంపర, అర్కర్ల ఈ నాలుగింటికి కూడా సమస్యలు తెలుసుకుని ఈ కాలం చాలా తక్కువ ఉంది కాబట్టి, అంటే ఇంకా 20 రోజులు ఉంది, జూన్ 1 వరకు మళ్ళీ కాలువ ఇస్తారు కాబట్టి ఏ పనులు అర్జెంటుగా చేయగలమో వాటిని అర్జెంటుగా గుర్తించి వాటిని తీసుకుని వస్తే మీరు మన మంత్రి గారితో మాట్లాడి ఆ పనులు చేయించే విధంగా త్వరగా నిర్ణయం తీసుకుందామని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు మీటింగ్ పెట్టి మన డైరెక్టర్లో నీటి సంఘం ప్రెసిడెంట్లో ఆధ్వర్యంలో ఆ సమస్యలు తెలుసుకోవడం జరిగిందండి. వీటిలన్నింటినీ మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైన త్వరలో ఆ పనులు పూర్తి చేసే విధంగా కృషి చేయడానికి రోజు ఈ సమస్యలన్నీ తెలుసుకుని తక్షణమే ఈ 2 పంటలకి కూడా రైతులకు కావాల్సిన అవసరాల ముందు ఏవైతే రైతులకి నీటి ఇబ్బంది ఉందో అక్కడ తక్షణమే పూడికి తీతలు తీసి అన్ని తీసి ఎక్కడన్నా ఎమర్జెన్సీగా ఉంటే అవన్నీ చేయడం తక్షణ కర్తవ్యంగా ముందుకు వెళ్ళమని చేయమని జరిగింది. ఈ రైతులకి ఇవన్నీ కూడా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు కొంతమంది రైతులు మాకు చెరువుల వల్ల ఇబ్బందిగా ఉందండి, ఇప్పుడు ఉప్పు నీరు తోడేస్తున్నారు, మా రైతులు 30-50 బస్తాలు పనిచేయని రైతులు 25 బస్తాలే పనిచేయని కొంతమంది రైతులు చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేలాగా పెస్టిసైడ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అక్కడెక్కడ ఈ చెరువులు ఎవరైతే అన్యాయంగా అక్రమంగా తవ్వారో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించి తక్షణమే డిఈ గారు, ఏఈ గారు వాళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఏదైతే చెప్పారన్నారో మొత్తం నీటి సంఘాలలో రైతులు అందరితో కూర్చొని ఒకసారి ఏ అయితే కాలువల మీద ఇంపార్టెంట్గా చేయాల్సిన పనులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ గుర్తించి ఒకసారి మళ్ళీ మా దృష్టికి తీసుకురండి. అవి ఇరిగేషన్ మంత్రి గారి దృష్టిలో పెట్టి శాంక్షన్ అయ్యేలాగా చూద్దామని చెప్పన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ ఒకసారి ఒక మీటింగ్ జరిగింది. ఇది 2వ మీటింగ్ అండి. మొత్తం రైతు సోదరులందరూ కూడా ఇవాళ వాళ్ళ నీటి సంఘం అధ్యక్షుల ద్వారా వాళ్ళకి ఏ అయితే సమస్యలు ఉన్నాయో కాలువల మీద కానీ మురుగు కాలువల మీద కానీ అవన్నీ ఈ మీటింగ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గారి అధ్యక్షతన జరిగిన మీటింగ్లో అవన్నీ కూడా నోట్ చేసుకుని మళ్ళీ ఇవన్నీ ఒకసారి గౌరవ శాసనసభ్యులకి విన్నవించి దాని మీద తక్షణమే చర్యలు తీసుకునే విధంగా